ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన దివ్యమైన నామములో మీ అందరికీ దిద్దుబాటు దినాల్లో 15వ రోజపు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఓ చక్కటి అంశం ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకొని ఆ మాటలు ధ్యానిద్దాం. మహోన్నతుడా, నీ మహాకృపను బట్టి వందనాలు. ఈ దిద్దుబాటు దినాల్లో 15వ దినాన్ని మమ్మల్ని రప్పించిన విధానం బట్టి వందనాలు అయ్యా. ప్రతిదినము అయ్యా ఉదయము సాయంకాలం ఆయా సమయాల్లో నీ మందిరాల్లో దిద్దుబాటు ప్రార్థనలో పాలు పంచుకుంటూ చక్కటి విషయాలు మేము నేర్చుకోవడానికి కృపనిచ్చినందుకు వందనాలు. మరి ఇక 15వ దినమును కూడా ఈ వాక్యమును నాయన తను వివరించబోతుంటుండగా నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా మలచమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు మన జ్ఞాపకం చేసుకుందాం. ఉత్తర పశ్చిత్ర పాఠ్య భాగముగా 87వ సంకీర్తన, రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 20 నుండి 27 వచనాలు పాత నిబంధనగా, సువార్త పాఠ్య భాగముగా మత్తయి సువార్త 23 34 నుండి 39 వచనాల్లో ఉన్న లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పతన స్థితి, ఈ అంశాన్ని మనం ధ్యానించడంలో మనందరము కూడా దేవుని సన్నిధిలో మనకు ఆధ్యాత్మిక పతన స్థితిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఇవ్వబడిన పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనము ధ్యానం చేస్తూ ఎందుకు మానవుడు ఒక పతన స్థితి వస్తుంది అన్నది మనము గమనించాలి. ఎందుకు మానవుడు పతన స్థితిలోకి వెళ్ళిపోతాడు? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ ఉంచినప్పుడు దైవజనుడైన ఎలీషా సేవకుడు గెహజీ ధనాపేక్ష కలిగిన వాడిగా తనకు పతన స్థితిని తానే చేరినట్టుగా లేఖనాలు బట్టి మనం చూస్తూ ఉంటాం. అక్కడ ధనాపేక్ష మీద ఆసక్తి కలిగి ఏదైనా వారి దగ్గర నుంచి ఆశించాలని ఆశ మనసులో ఉండడాన్ని బట్టి ధనాపేక్ష మీద ఆశతోటి అటు రీతిగా ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. 27వ వచనంలో చూస్తున్నప్పుడు, కాబట్టి ఆ కుష్ఠరోగము ఏదైతే తను సంపాదించుకున్నాడో అది తనకే కాదు, తన ఇంటి వారందరికీ కూడా సంపాదించుకున్నట్టుగా లేఖనాలు బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. 20వ వచనంలో తనకుంటున్న ఆ ఆశ మనం చూస్తున్నాం. 27వ వచనంలో ఆశను బట్టి తను పొందుకున్న లాభము, కుష్ఠరోగాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకే పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో ఆయన అంటూ ఉంటారు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు కారణము అనే మాట మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయము 10వ వచనము, మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట మనం చూస్తూ ఉంటాము. ఈ దినాన్ని ఒకవేళ నీవు నేను కూడా అట్లాంటి ధనాపేక్ష కలిగి ఉంటే గెహజీ సంపాదించుకున్నటువంటి శాపకరమైన జీవితాన్ని సంపాదించుకోబోతున్నాం. జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకో. ఎందుకు పతనా స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు? తారాస్థాయికి వెళ్ళవలసిన నీవు ఎందుకు పతన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? లోభము పతనానికి కారణం అవుతుంది. ఆ లోభమే ధనాపేక్ష. ఆ ధనాపేక్ష బట్టి గెహజీ కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఆయనకే కాదు, తన ఇంటి వారందరికీ కూడా ఆ కుష్ఠరోగాన్ని తీసుకెళ్ళిన వాడిగా గెహజీ ఒక పతన స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా ఎక్కువగా మనము ఈ పతన స్థితిలోకి వెళ్ళిపోవడానికి మూల కారణము అబద్ధం ఆడుతూ ఉంటాము. అబద్ధం ఆడేవారు కూడా
ఈ పతన స్థితికి వెళ్ళిపోతారు అనే విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అబద్ధం ఆడాడు, ఆ బట్టల విషయంలో అబద్ధం ఆడాడు. రెండవదిగా, మూడవదిగా యజమానుడు వెళ్ళమన్నాడు అని చెప్తూ అబద్ధమాడిన పరిస్థితులు గెహజీ జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. పాత నిబంధన పాఠ్యభాగం చూడండి, 5వ అధ్యాయం 22వ వచనములో ఆయన ఆడిన అబద్ధాలని మనం అక్కడ చూస్తూ ఉంటాం. 25వ వచనములో కూడా ఆ మాటలు అక్కడ మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఒకసారి అర్థము అయితే ఆ అబద్ధం వల్ల ఎంత నష్టపోతున్నాడు అన్నది మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అలా అబద్ధాలు ఆడడం వలన నీవు ఈ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నావు, బానిసగా మారిపోతావు. ఒక అబద్ధానికి అది సరిదిద్దుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడుతూ నీ భవిష్యత్తుని పాడు చేసుకుంటూ అబద్ధాలకి నువ్వు బానిసగా మారిపోతున్నావు. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటలు ఇక్కడ చూడండి. సామెతల గ్రంథము 12:22లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, హేయములు. దేవునికి ఇష్టముండదు ఆ పెదవులు, ఆ మనుషులు. ఒక మనిషి యొక్క పతన స్థితి దేవుని నుండి నిన్ను దూరం చేసేస్తుంది. ఎప్పుడైతే పతనానికి వెళ్ళిపోతున్నామో అర్థం చేసుకోవాలి, నువ్వు దేవుడి నుండి దూరం అయిపోతున్నావు అని. మూడో విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, నీ భక్తి సరిగ్గా ఉండాలి. కపటమైన భక్తి పతన స్థితికి కారణమవుతూ ఉంటుంది. కపటమైన భక్తి ఈ పతన స్థితికి కారణము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 34వ వచనములో మనం చూస్తూ ఉంటున్నాము. అందుచేత ఇదిగో నేను నీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. ఇదిగో దేవుని సేవకుల్లో పంపించినప్పుడు మరి వారికి దేవుని యొక్క లేఖనాలు మన జ్ఞాపకం చేస్తున్నాయి. ఎవరైనా దేవుని పేరట మన ఇంటికి వస్తే గ్లాసుడు చల్లనీళ్ళు ఇస్తే దానికి ప్రతిఫలమును పరలోక రాజ్యంలో ఏమాత్రము కూడా పొందుకోకుండా ఉండవు అనే ఆ చక్కటి మాటని మనము ఎందుకు మర్చిపోతున్నాము కదా. అక్కడ వారు ఈ దేవుడు పంపించారట ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, శాస్త్రుల్ని పంపిస్తే వారు చంపేశారు, సిలువేసేశారు, కొందరిని కొరడాలతో కొట్టారు, సమాజ మందిరంలో పట్టణము నుండి తరిమేశారు. ఈ దినాన్ని మనం ఎలా ఉంటున్నాము? ఈ భక్తి ఎలా ఉంది? కపటమైన భక్తితో ఉంటున్నావా? దేవుడు పంపించిన వారిని స్వీకరించి ఆదరించి వారి కొరకు ప్రార్థన చేస్తూ వారి యొక్క పరిచర్యలో సహాయపడే జీవితాలుగా నీవు ఉన్నావా? ఒకసారి గమనించు. మీరు దేవుని అంగీకరించిన వారుగా ఉన్నారా? దేవుని సేవకులను తిరస్కరించే వారుగా మీరు ఉంటున్నారా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. కపటమైన భక్తితో వారి హృదయంలో దేవుని యొక్క సేవకులను చంపే ఆలోచనలతో ఎందుకంటున్నారు, కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. ఈరోజు అలాంటి స్వభావం కలిగిన వారిగా నీవు ఉంటున్నట్లయితే, సేవకులను తిరస్కరించేటువంటి స్వభావము నీలో ఉంటున్నట్లయితే, ఈ భక్తిలో కపట భక్తి అని నువ్వు గుర్తించుకో. అలాంటి కపట భక్తి నువ్వు కలిగి ఉంటే నువ్వు పతన స్థితికి దారి తీస్తున్నావు అన్నది జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మరొక విషయము, పశ్చాత్తాపము లేకుండా నువ్వు ఉంటున్నట్లయితే పతన స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. పశ్చాత్తాపము లేకుండా నీవు ఉంటే పతన స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనములో అంటారు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపు, నీ యొద్దకు పంపిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉన్నదానా. ప్రభు మాట్లాడుతున్నాడు, కోడి తన రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకొనునో అలాగునే ఈ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వలనని ఇంటిని, కానీ మీరు వెళ్ళకపోతిరి. నిజమే కదా.
వీరికి వీరే శాపకరమైన మాటలు పలుకున్న పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఆయన ఎన్నోసార్లు దగ్గరికి చేర్చుకోవాలని ఆశపడ్డారు ఆ ప్రజల్ని, కానీ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ తర్వాత ఎంత శాపకరమైన మాటలు వాళ్ళే పలుకున్నారు అని అంటే 27వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, పిలాతు అల్లరి ఎక్కువగా చూచిన దాని అతని వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోలేడని చెప్పాను. అలా అంటారు. చాలా భయంకరమైన మాటలు అక్కడ. ఈ శాపము ఈ పరిస్థితి మాకు మా పిల్లల మీదకి వస్తుంది అని అక్కడ వాళ్ళు పలికిన అర్థాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. తత్ఫలితము క్రీస్తు 70వ శతాబ్దంలో టైటస్ చక్రవర్తి ఆయన దండెత్తుకొని వచ్చి ఆ యెరూషలేము ప్రాంతమును అంతటిని నాశనం చేశారు. ఆ ప్రజలందరినీ కూడా ఆయన బానిసలుగా తీసుకెళ్ళిపోయిన పరిస్థితిని చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇది అన్ని పశ్చాత్తాపము లేని స్థితిలో ఉంటున్నట్లయితే పరిశుద్ధాత్మదేవుడు ఆ సంఘటన నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా ఏ విధంగా జీవించాలి, పశ్చాత్తాపము కలిగి జీవిస్తే ఆశీర్వాదము నీ జీవితంలోకి వస్తుంది. మనం జీవిస్తున్నాము, ఏ విధముగా మన కుటుంబాలను నడిపిస్తున్నాము. నువ్వు ఆశీర్వదించబడితే నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. ఆ విషయాలు నీవు గమనించాలని దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితంలో ఎప్పుడైనా మనము ధనాపేక్ష కలిగి ఉంటామో అప్పుడే అబద్ధాలకి మనం దారితీస్తూ ఉంటాము. అప్పుడే కపటమైన భక్తికి మన జీవితాలు అయిపోతాయి కదా. సేవకుల మాటను వినలేని జీవితాల్లో ఉంటున్నావేమో. ఒకవేళ వారు గద్దిస్తున్నప్పుడు అంగీకరించలేని స్థితిలో నువ్వు ఉంటున్నావేమో. వారు ఖండిస్తున్నప్పుడు వారిని అంగీకరించలేనట్టుగా బ్రతుకుతున్నావేమో. పశ్చాత్తాపం లేని స్థితిలో ఉంటున్నావేమో. నాకే చెప్తున్నారు, నా గురించే చెప్తున్నారు అని అనుకుంటున్నావు, కానీ అది నీదే అని తెలిసినప్పుడు ద్వేషించడం మాని పశ్చాత్తాప పలగలిగితే పతన స్థితికి వెళ్లకుండా ఉంటావు. ప్రభు అలాంటి మనస్సు, మారు మనస్సు, పశ్చాత్తాప మనస్సు ఇవ్వాలని ప్రార్థించండి. మరొక విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు గర్వించినప్పుడు కూడా పతన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. సామెతలు 16-18 వచనంలో మనం చూస్తున్నప్పుడు, నాశనముకు ముందు గర్వము నడుచును. సాతానుడు లూసిఫర్ తేజో నక్షత్రము, వాటి చరిత్ర మనం చూడగలిగితే యెషయా గ్రంథం 14:12-14 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, ఉన్నత స్థాయిలో ఉండి దేవుని మహిమపరచవలసిన వాడు గర్వించడాన్ని బట్టి సింహాసనము నుండి, ఆ గొప్ప దేవుని సముఖము నుండి నెట్టివేయబడిన పరిస్థితి. కేవలము గర్వించాడు. గర్వము పతన స్థితికి చేర్చింది కదా. గర్వం వల్లనే ఏదో నక్షత్రము పతన స్థితికి వెళ్ళినట్టుగా ఇక్కడ మనము గమనిస్తున్నాము. నీవు కూడా నీకున్న దాన్ని బట్టి గర్విస్తున్నావేమో. నీకున్న ఆత్మీయత అవ్వచ్చు, భూ సంబంధమైన శరీర సంబంధమైన జ్ఞానాలు, సంపదను బట్టి, ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి, ప్రార్థనాత్మను బట్టి, దేవుని అభిషేకమును బట్టి, ఆత్మవరాలను బట్టి గర్విస్తున్నావేమో. జాగ్రత్త, పతన స్థితికి వెళ్ళిపోతావు. ఆ గర్వమునే పతన స్థితికి చేర్చినట్టుగా లూసిఫర్ జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. అలా ఉంటున్నప్పుడు దేవుని సన్నిధి నుండి ఆయన బయటికి వెళ్ళిపోయినట్టుగా ఇది నువ్వు గర్విస్తున్నట్లయితే, నేను గర్విస్తున్నట్లయితే, మనకి ఇవ్వబడిన ఆత్మీయ వరాలను బట్టి నీవు నేనైనా కూడా దేవుని సన్నిధికి దూరం అయిపోతాము. జాగ్రత్త అని ఈ దినాన్ని ప్రభు సేవకునిగా మిమ్మల్ని మరొకసారి బ్రతిమలాడుకుంటున్నాను. నిన్ను నీవు ఒకసారి సింహాలోపన చేసుకో. ఈరోజు దేవుని సన్నిధిని కోల్పోతున్నావా? ఆయన సన్నిధిలో ఆయనతో సంబంధము కలిగిన జీవితాన్ని నీవు జీవించగలుగుతున్నావా? లేదా దూరం అయిపోతున్నావా?
కీర్తనకారుడు అంటారు 87వ సంకీర్తన 5వ చరణములో అంటారు, ప్రతి జన్మ దానిలోనే జన్మించాలి అని. 2వ చరణంలో అంటాడు, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఎవరైనా ఆయనలోనే జన్మించాలి, పశ్చాత్తాపడగలిగితే, మారు మనసు కలిగితే ఆయనలో మళ్ళా నేను జన్మించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. యాకోబు నివాసాలు అని చెబుతూ భూ సంబంధమైన నివాసాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సియోను దేవుని పరిశుద్ధ పట్టణము, ఆ పట్టణములో దేవుడికి ఎంతో ప్రీతికరమైంది అది. ఈరోజు నీవు దేవుని సంబంధం కలిగి నీవు ఉన్నావా, లేదా ఆయన సన్నిధిలో సంబంధము లేకుండా దూరంగా వెళ్ళిపోతున్నావా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. అలా ఉంటే నీవు పతన స్థితికి దారితీస్తున్నావని గమనించు. సాతానుడు నిన్ను దేవుడి నుండి దూరం చేస్తున్నాడని గమనించుకో. ఇప్పుడే మేలుకో. ఆదాము చరిత్ర మనం చూడగలిగితే దేవునితో జీవిస్తూ ఉండవలసిన వాడు ఎప్పుడైతే ఆజ్ఞగా అతిక్రమించాడో, దేవుని మాటను వినలేదో, పతన స్థితి తన జీవితంలో ప్రారంభమయ్యింది. మన దేవునితో సంబంధము కలిగి ఉండాలి. ప్రార్థనలో ఆయనతో సమయము గడపాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. అప్పుడే ఆయనతో సంబంధం కలిగి మనం ఉంటాము. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. చూస్తున్నాము, ప్రార్థనలో నిర్లక్ష్యము కలిగి ఉండకూడదు. నువ్వు ప్రార్థనలో నిర్లక్ష్యం కలిగి ఉన్నా పతన స్థితికి వెళ్ళిపోతావు. మత్తయి సువార్త 26:41 మనం చూస్తే తెలిసిన వచనమే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ దినాన్ని మనం చేయగలుగుతున్నాము. ఈ కనీసం ఈ దిద్దుబాటు దినాల్లో ఎన్ని రోజులు మెలకువగా ఉండి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము కదా. 15 రోజుల్లోకి మనం ప్రవేశించాం. 15 రోజుకి మరి 15 రోజుల్లో ఎన్ని రోజుల్లో మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించకుండా ఇవ్వబడిన సమయాన్ని, వ్రత దినాన్ని, నియమించుకున్న సమయాన్ని నిజంగా దేవునితో గడిపావు. ప్రార్థనలో నిర్లక్ష్యం కలిగి ఉంటే పతన స్థితికి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే నీవు ప్రార్థన ద్వారా ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటావో నీ అభివృద్ధి అంచెలంచెలుగా విస్తరించబడుతూ ఉంటుంది. ఆత్మీయ స్థితిలో పడిపోకూడదు అంటే ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు కలిగి ఉండాలి. చూడండి, భక్తులు అనేక మంది పడిపోకుండా వారి ఆత్మీయ స్థితిని కాపాడుకున్నారు ప్రార్థనా జీవితాన్ని బట్టి. యోసేపు ఆదికాండంలో చూస్తాను, దానియేలు గారిని, యోబు గారిని, మరి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళందరికీ కూడా ఆదర్శకరము. వీళ్ళు నిలబడడానికి కారణము ప్రార్థన, వాక్యము, దేవుని ఆజ్ఞకు లోబడమే. ఈ దినాన్ని నువ్వు నిలబడ్డాను అనుకుంటున్నావేమో. పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తున్నప్పుడు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు కదా పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూచుకునే వాళ్ళను. నువ్వు నిలుచున్నావు అని నువ్వు అనుకుంటున్నట్లయితే పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు తెలిసి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నావా? సాతానుడు నీ హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. నీవు కూడా పాపం చేసి పడిపోతున్నావా? దావీదు అలాగే పాపం చేసి పడిపోయినప్పుడు, పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి చేరినప్పుడు దేవుడు ఆయన్ని మరలా హత్తుకున్నారు, చేర్చుకున్నారు. నువ్వు దేవుని దగ్గరికి రాగలుగుతున్నావా? దావీదు అలా వెళ్ళినప్పుడు పతన స్థితి నుండి దేవుడు లేవనెత్తినట్టుగా మనం చూస్తున్నాము. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తడా? దావీదుని లేవనెత్తిన దేవుడు ఇది నిన్ను కూడా లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మనపూర్వకంగా ప్రార్థన చేయి. ఇవాళ నీవు పడిపోయి ఉన్నావా?
ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నారు. ఆయన దగ్గరికి రా అని ఆయన పిలుస్తున్నాడు. ఆయన నిన్ను తన హృదయాన్ని హత్తుకొని ఆయన బిడ్డగా నిన్ను మళ్ళీ స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా, నేను నీ ఇంట్లో నీ కొడుకుగా ఉండడానికి అర్హుడిని కాదు, నేను పనివాడుగా ఉండడానికి కూడా నేను పెద్దగా అర్హుని కాదు అని అంటున్నప్పుడు తండ్రి, అవును నువ్వు తప్పు చేసావు అని నెట్టివేయలేదు, కానీ తన పనివారిని పిలిచి కాళ్ళకు చెప్పులు వేయించి శ్రేష్టమైన వస్త్రాన్ని ఆయన మీద వేసి ఉంగరం ధరించి పెట్టి, నువ్వు నా కుమారుడివి, తప్పు తెలుసుకుని నా దగ్గరకు వచ్చావు అని హత్తుకొని మళ్ళా ఎంతటి మీద అధికారివి నీవే అని చెప్పినట్టుగా దిద్దుబాటు దినాల్లో 15వ దినాన్ని ప్రభు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. పతన స్థితికి వెళ్ళిపోతున్నావా? అర్థమైందా? నేను రక్షించగలిగిన వారు, నన్ను రక్షించగలిగిన వారు, నన్ను చేర్చుకోగలిగిన వాడు, నిజమైన ప్రేమ కలిగిన వాడు, అగాపే ప్రేమ కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. మనం ఇంకనూ పాపములో ఉండగా మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన గొప్ప దేవుడు. ఇది నిన్ను కూడా 2 చేతులు చాచి దగ్గరికి రమ్మంటున్నారు. నువ్వు పతన స్థితిలో ఉండడము ఆయనకి ఇష్టము కాదు. ఆత్మీయంగా ఎదగాలి, విస్తరించబడాలి, దేవుని సాక్షిగా బ్రతకాలి. పాపం చేసినప్పుడు నువ్వెందుకు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు? క్రీస్తు ప్రభు మనకి దిక్కు. ఆయన వైపుకు తిరిగి నీవు ప్రార్థించగలిగినప్పుడు ఆయన నిన్ను ఆదరించి స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. ఈ దిద్దుబాటు దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు నీకు సమీపంగా ఉంటున్నారు కదా. ప్రతిరోజు వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. అంటే ఆయన నీకు సమీపంగా ఉన్నారు. నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన నిన్ను ఆదరిస్తానంటున్నారు. ఆయన నిన్ను ఆ పతన స్థితి నుండి లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నారు. ఆయన వైపుకి తిరుగు, ఆయన దగ్గరికి రా, ఆయన చేత ఆశీర్వదించబడి పతన స్థితి నుండి దీవించబడి ఆయన సాక్షులుగా బ్రతకడానికి దేవుడిస్తున్న కృపను మీరందరూ పొందుకోండి. అట్టి కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.